క్రీస్తు యేసునందు మనలను అతి మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. కడవరి దినాలలో క్రైస్తవ ప్రపంచానికి దిద్దుబాటు లేకుండా, సిద్ధపాటు లేకుండా యేసుక్రీస్తు ప్రభువాన్ని రెండవ రాకడలో ఎదుర్కొనుట చాలా కష్టము గనుక మనమందరము కూడా హెచ్చరికతో కూడినటువంటి వాక్కులు ఈ కడవరి దినాలలో మనమందరం కూడా నేర్చుకోవాలి. వాక్యానుసారమైన జీవితము మనం జీవించాలి. పరలోక రాజ్యాన్ని ముందుగా చూసినటువంటి అపోస్తులుడైనటువంటి యోహాను గారు శ్రమానుభవంలో పద్మాసు దివిలో ఆయన విడిచిపెట్టినప్పుడు పరలోక రాజ్యాన్ని ముందుగా చూసేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఆయన పొందుకుని ఉన్నారు. ఈ కడవరి దినాలలో ప్రతి ఒక్క క్రైస్తవ జనాంగము కూడా ప్రకటన గ్రంథంలో 7 సంఘములకు రాసినటువంటి లేఖలు, హెచ్చరికలు అవన్నీ కూడా క్రైస్తవ ప్రపంచానికి ఒక దృష్టాంతములుగా, హెచ్చరికలుగా అవి కనిపిస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. పరిశుద్ధాత్మ దేవుడు వాక్కులతో మనల్ని బలపరచుచు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటండి? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని మన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధ రక్తం చేత దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించుచూ ఉన్నాడు. కొలతలు లేని ప్రేమ ఆయన మన పట్ల ఆయన చూపించుచూ ఉన్నాడు. విడువక ఎడబాయక ఇంకనూ మన పట్ల కృప చూపుచూ ఉన్నాడు. ఆయన ఏ ఒక్క ఆత్మ నశించుట ఆయనకి ఇష్టం లేదు కనుక రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరణ పర్యాంతం వరకు కూడా దేవునికి ఇష్టలుగా జీవించాలని, అనేక మంది అగ్నిలో నుంచి లాగినట్లు కొన్ని ఆత్మలైన ప్రభు వైపు రక్షణ పొందుకున్న వారు నూతన ఆత్మలను ప్రభు వైపు ప్రభావితం చేసేటటువంటి గొప్ప సాక్ష్యాన్ని కలిగి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించుచూ ఉన్నాడు గనక గద్దించి శిక్షించుచూ ఉన్నాడంట. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని, శాశ్వతమైన ఆనందము, నూతన యెరూషలేములో అక్కడ ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, వేదనకరమైన పరిస్థితులు అసలే ఉండవు. శాశ్వతమైన ఆనందం. ఈ లోకంలో భూమి మీద చింతలేని మనిషి, చింతలేని గృహము లేనే లేదు. కానీ పరలోకములో అక్కడ ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, శాశ్వతమైన ఆనందము మనం పొందుకోవాలని దేవాతి దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడంట. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానినటువంటి సలోమాను గారి ద్వారా హెచ్చరికతో మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలుకోరు స్నేహితుడు ఏం చేయనంట? గాయమును రేపును. పగవాడు లెక్కలేని సార్లు ముద్దు పెట్టుకొనునంట. మనకి హాని కలిగించేటటువంటి వ్యక్తి, మన నాశనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి చాప కింద నీరులాగా ఎప్పుడు మన పతనాన్ని చూస్తామనేటి ఆలోచనతో ఎదురు చూస్తూ ఉంటాడంట. కానీ మేలుకోరు స్నేహితుడు గాయము మనలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువాన్ని శత్రువుల చేతికి అప్పగించాడు. మేలుకోరు స్నేహితుడు నిజమే. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో ఆజ్ఞ దీపముగాను దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రాన్ని అనుసరించువాడు ధన్యుడు కదా. ఈ యొక్క ధర్మశాస్త్రము ప్రతి ఒక్క క్రైస్తవునికి, పరిశుద్ధ గ్రంథము ప్రతి ఒక్క క్రైస్తవునికి ఒక దిక్సూచి లాంటిది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించాలి, పఠించాలి. వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలి, మంచి మార్గం వైపు సరిచేసుకోవాలి. ఉపదేశము వెలుగుగా ఉండునంట, ఆజ్ఞ దీపముగా. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మనకి ఎలా ఉంటాయండి? దీపముగా వెలిగించే విధముగా. ఈ యొక్క ఉపదేశము శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గానికి నడిపిస్తాయంట. ఈ గద్దింపులంట మనం సరిచేసుకుంటే ఖచ్చితంగా నిత్య జీవానికి చేర్చేటువంటి మార్గమై ఉన్నవని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ హెచ్చరికలకు ఖచ్చితంగా లోబడి ఈ లోకంలో బ్రతకాలి. ఆయాసకరమైన క్రియలన్నీ కూడా విసర్జించాలి. అందుకనే
నునివెచ్చని స్థితి, నామకార్థపు స్థితి ఏ విధంగా ఎవరి జీవితాలలో ఉన్నాయో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే ఖచ్చితంగా దేవుని యొక్క కనికరము మనము పొందుకుంటాము. అందుకనే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనంలో, ఎవరైతే నేను క్రైస్తవుణ్ణి, నాలో ఏ పాపము లేదు, ఏ మలినము లేదు, ఏ కాఠిన్యము లేదు, ఏ మత్సరము లేదు, ఏ దోషము లేదు, నేను పరిశుద్ధుణ్ణి, అతిశయంతో కూడినటువంటి మాటలు ఎవరైతే పలుకుతారో, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్ని మార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా ఏమవుతాడండి? హఠాత్తుగా నాశనమవుతాడు. అతిశయంతో కూడినటువంటి మాటలు, ప్రవర్తన ఎప్పుడైతే మన జీవితంలో కనిపిస్తుందో, దేవుని యొక్క మాటకు ఎప్పుడైతే మనము లోబడమో ఏం చేస్తారంట? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా వారు నాశనానికి కొని తెచ్చుకున్నట్లు వారి జీవితం. అందుకని పరిశుద్ధ గ్రంథములో, ఈ పరిశుద్ధ గ్రంథము మనకు ఒక దిక్సూచి లాంటిది. ఈ 7 సంఘములో కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘముతో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము, ఎఫెసీ సంఘముతో 5వ వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేయును. ఏంటండి? ఏమి మనం కోల్పోయాము? ఒక తప్పు ఒకటి మోపి ఉన్నారు. ఏంటది? నేరము ఒకటి మోపడం జరిగింది. నీ మొదటి ప్రేమ ఏమండి నీవు వదిలితివి. చూడండి 4వ వచనం, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. తప్పు ఒకటి నీ మీద మోపవలసినది. ఆ మొదటి క్రియ నీవు జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. ఏ స్వార్థము లేనటువంటి, అందుకని ఆజ్ఞగా ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. 2 ఆజ్ఞలలో పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నీ తండ్రి అయిన దేవుని నువ్వు సేవించాలి, ఆరాధన చేయాలి. నీ పొరుగువాణిని నిన్ను వలె నీ పొరుగువాణిని నీవు ప్రేమించాలి. ప్రేమ తత్వాన్ని బోధించాడు. త్యాగపూరితమైన ప్రేమను పొరుగువారిని మనం చూపించాలని. ఆ ప్రేమ, మొదటి ప్రేమ నీకు చాలా కొదువుగా ఉందంట. ఆ ప్రేమను, త్యాగపూరితమైన ప్రేమను నీవు వదిలితివని ఎఫెసీ సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నేడు కడవరి దినాల్లో ప్రతి ఒక్క క్రైస్తవునితో హెచ్చరిస్తూ ఉన్నాడు. పెర్గమా సంఘముతో కూడా 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ వచనంలో, 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 16వ వచనము, కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఏం చెప్తూ ఉన్నాడండి? మన మనస్సు అంట మార్చుకోవాలంట. మార్చుకోకపోతే ఆయన వాక్యమయ్యున్న దేవుడు ఖడ్గం వంటిదంట ఆయన వాక్యము. అంతేకాకుండా అగ్ని వంటిదంట, దహించి వేస్తుందంట. ఏమంటూ ఉన్నాడు? ఖడ్గముతో, వాడిగల 2 అంచెల ఖడ్గముతో మన మీదంట యుద్ధము చేస్తాడంట దేవాతి దేవుడు. అటువంటి స్థితి మనకు వద్దండి. అంతేకాకుండా తుయతర సంఘముతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నేడు మనతో కూడా తుయతర సంఘముతో 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ వచనంలో, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. ఏంటండి? ఎవరితో? యెజబేల్ అని స్త్రీ, తనంట ప్రవక్త అని చెప్పుకొనిచూ ఉంటుందంట. విగ్రహారాధన చేస్తూ బయలుదేవతల ఆరాధన చేస్తూ ఉంది. అంతేకాకుండా మరి ఎలాంటి క్యారెక్టర్ అంటే జారత్వము చేయించు, దేవుని యొక్క చిత్తము సంకల్పాన్ని పాడు చేయడానికి, ప్రవక్తలను చంపడానికి, నరహత్య చేయడానికి ఏ విధమైన భయము లేకుండా ఆమె ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి అనేక మంది కూడా ఆ యొక్క అబద్ధ ప్రవక్త అనేటువంటి యెజబేలుకి దాసులైపోతూ ఉన్నారు. కాబట్టి మనం మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకోకపోతే ఆ జారత్వము, ఆ పాపం అనే జారత్వం నుంచి మనల్ని రక్షించుటకు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు దారపోశారు. కాబట్టి మనము ఇటువంటి భయంకరమైన వ్యభిచారంతో కూడినటువంటి జారత్వం నుంచి, విగ్రహారాధన నుంచి మనము మళ్లించబడాలని ఈ యొక్క తుయతర సంఘముతో దేవాతి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో
నేను వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని నేను క్షమించనంటూ ఉన్నాడు. కాబట్టి నామకార్థపు స్థితి నుంచి విడిపింపబడి క్రీస్తుకు సాక్షులంగా ఈ లోకంలో మనము జీవిద్దాము. అంతేకాకుండా సార్దీసు సంఘంతో కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనము, నీవేలాగో ఉపదేశం పొందితివో ఏలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు బుద్ధి కలిగిన కన్నికలు సిద్ధపాటుతో ఉంటే సమర్పణా జీవితం 5గురికే ఉంది. కానీ అకస్మాత్తుగా వచ్చారు. 5గురేమో నిద్రావస్థలో ఉన్నారు, దివిటీలలో నూనె లేదు, కానీ మెలకుగా ఉన్నారు. మనము కూడా ఆత్మీయ అంధత్వం నుంచి మళ్లించబడి దేవాతి దేవుడు వాక్యముతో మన మనోనేత్రాలు వెలిగించుచూ ఉన్నాడు. కాబట్టి అందుకని జ్ఞానిటువంటి సలోమాను గారు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనంలో, బుద్ధిహీనులు పాటలు వినుట కంటే జ్ఞానులు గద్దింపు వినుట మేలు. ఏంటండి? జ్ఞానం లేనటువంటి బుద్ధిహీనులంట అనేకమైన పాటలు పాడుతూ ఉంటారంట, పెదవులతో స్తుతిస్తున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉందని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటించేటప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ కూడా మహాజ్ఞానవంతుడు సలోమాను గారు మాట్లాడుతూ ఉన్నారు. బుద్ధిహీనుల పాటలంట వినుట కంటే జ్ఞానులు గద్దింపు వినుట అది ఎంతో ఆశీర్వాదము మేలంటూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలకు సామెతల గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనము, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగచేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ఏమండి? వారు తప్పు చేస్తూ ఉన్నప్పుడు మొక్కై వంగనిదా మ్రానై వృంగునా అవునా? మొక్కై వంగనిదే మ్రానై వృంగునా లేదు కదా. వారు బాల్య వయసులోనే వారి వాక్యముతో వాళ్ళని ఆత్మ సంబంధమైన వాక్కులతో పెంచుటకు మరి హన్న తన దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టింది సమూయేలును. అందుకని మనుషుల దయలో దేవుని దయలో వయస్సునందు జ్ఞానమందు సమూయేలు వర్ధిల్లాడు. బాలుడైన సమూయేలు ముమ్మారు బాల్య వయస్సులో యాజకుని కుమారులు దేవుని స్వరాన్ని వినలేదు, కానీ సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని వినేటటువంటి గొప్ప భాగ్యము పొందుకున్నాడు. అంతేకాకుండా సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనంలో, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు మనకి నిత్య జీవానికి చేర్చుతాయి. అంతేకాకుండా తిమోతి గారు తన పత్రికలలో అపోస్తులుడైన పౌలు గారు తిమోతితో హెచ్చరిస్తూ ఉన్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, ఇతరులు భయపడు నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపుము. ఇతరులంట ఆ పాపం చేయకుండా ఉండ నిమిత్తం ఏం చేయాలంట? అందరూ కూడా భయపడాలి అంటే ఎవరైతే పాపం చేస్తారో వారిని అంట అందరి ఎదుట గద్దించాలంట. గద్దించినప్పుడు మరొక వ్యక్తులు కూడా ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరొక మారు ఆ తప్పు చేయడానికి సాహసము చేయరు. కాబట్టి అలాగా మనం ఒక వాక్యముతో ఉదక స్నానం చేయబడుతూ మనకిచ్చినటువంటి రక్షణ కాపాడుకుంటూ పవిత్రతను కాపాడుకుంటూ కడవరకు క్రీస్తుకు సాక్షులముగా బ్రతకాలని లవోదికీయ సంఘముతో కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. నేను మనల్ని కూడా లవోదికీయ సంఘముతో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనము చూడండి, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచూ ఉన్నాను. ఇది లవోదికీయ సంఘముకు నేడు మనందరికీ కూడా హెచ్చరిక. యేసుక్రీస్తు ప్రభువారు అనేక మార్లు మనల్ని హెచ్చరించాడు. ఈ యొక్క కడవరి దినాలలో పరిశుద్ధాత్మదేవుడు వాక్కులతో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. హోషేయ ప్రవక్త కూడా హోషేయ గ్రంథంలో చూడండి, హోషేయ ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నారు. మేలుకోరు స్నేహితుడు గాయమును రేపును కదండి. మనలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపుతూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారి వాక్యముతో. మనలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా మనం సరిచేసుకోవాలండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము, ఒక మనుష్యులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. దేని చేత? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అతడు సహోదరుడుగా ఉండును. మేలు కోరు స్నేహితుడు గాయమును రేపును,
యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా హోషేయ ప్రవక్త కనిపిస్తూ ఉన్నాడు. అది ఎలాగంట, స్నేహ భావముతో బంధముతో మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడంట. ఆకర్షించుకుని చూడండి ఎలాగ మనం ఉండాలని ఆయన ఆశపడుచు ఉన్నాడంటే, చూడండి హోషేయ గ్రంథం 2:19 నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. ఏమంటూ ఉన్నాడండి, నీతిని బట్టి దయాదాక్షిణ్యమును బట్టి ఏంటండి తీర్పు తీరుస్తూ మనల్నంట నిత్యము ఆయనతో ఉండునట్లు ప్రధానము చేసుకుంటూ ఉన్నాడంట. రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువారితో మనము ఆయనతో వివాహము, మనల్ని సృష్టించిన వాడు సృష్టికర్త మనకి భర్త అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క క్రైస్తవ జనాంగం అంతా కూడా ఏమండి మనమందరూ కూడా సార్వత్రిక సంఘాలుగా ఎత్తబడుచు యేసుక్రీస్తు ప్రభువారు వరుడైన యేసయ్య కొరకు ఆయన ఆకర్షించుకునే విధంగా మనము ఏ మచ్చ కళంకము డాగు మడత ఏమండి ఏ అపవిత్రత మనలో లేకుండా ఏమండి మనము పవిత్రంగా పరిశుద్ధమైన వస్త్రములను మనము ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎదుర్కొనే వరుసలో వరుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రదానం చేసుకునేటటువంటి వరుసలో మనం ఉండాలని ఆయన మనల్ని ప్రేమించుచూ ఉన్నాడు గనక విడువక ఎడబాయక మనల్ని కృపచూపుచు మనల్ని గద్దిస్తూ మనల్ని సరిచేస్తూ అంతము వరకు కూడా మనల్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచుచూ ఉన్నాడు వాక్యం చేత. ఆ రీతిగా మనలో ఉన్నటువంటి అవిధేయతనన్నిటిని కూడా విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో బ్రతుకుతూ నిజమైన క్రైస్తవులుగా క్రీస్తును పోలి లోకంలో మనం బ్రతుకుతూ క్రీస్తుకు సాక్షులంగా ఈ లోకంలో మనం జీవిద్దాము. ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుతూ అనేకులను క్రీస్తు వైపు ప్రభావితం చేసే వ్యక్తులముగా బలా నమ్మకమైన మంచి కుమార్తె కుమారుడు అనేటటువంటి సాక్ష్యమును మనం కలిగి లోకంలో జీవిద్దాం. త్రియేక దేవుని కృపకు మనమందరము కూడా పాత్రులు మగుదుముగాక. ఆమేన్. యేసు రక్తమేజ్యం శిలువ రక్తమేజ్యం. ప్రభు యేసు నామములో మనందరికీ కూడా సంపూర్ణమైన విజయము, క్షేమము, నెమ్మది, సమాధానము కలుగునుగాక. ఆమేన్.